మీరందరూ నేను ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేసినా, పర్సనల్ మెసేజెస్ అయినా, టెలిగ్రామ్‌లో చాట్లు కండక్ట్ చేసినా మీరందరూ అడిగే ఒకే ఒక క్వెషన్, అన్న నోటిఫికేషన్స్ వస్తాయా? నోటిఫికేషన్ ఆగస్టు 15 నోటిఫికేషన్ పక్కానా అని అడుగుతున్నారు. ఇది అడిగే ముందు మీరందరూ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయితే మీలో ఎంతమంది ప్రిపరేషన్ 100% కంప్లీట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే నాకు పక్కా జాబ్ వస్తుందన్న అన్నోళ్ళు మాత్రం ఎస్ అని కామెంట్ చేయండి. కానీ ఇక్కడ ఎవ్వరు 99% సిలబస్ కంప్లీట్ చేస్తుంటారు. కానీ ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ ఎప్పుడు అంటారు. ఈరోజు ఒక రియాలిటీ చెప్తా చూడండి. మన గవర్నమెంట్ ఏమిచ్చింది, జాబ్ క్యాలెండర్ ఉగాది రోజు రిలీజ్ చేసింది. ఏమని చెప్పింది, మే 15వ తేదీ నోటిఫికేషన్స్ ఇస్తాము, 1500 పోస్టులు అనింది. మే 15వ తేదీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ 1573 వేకెన్సీస్తో రిలీజ్ అయింది. అంటే దీని అర్థమైంది, గవర్నమెంట్ నోటిఫికేషన్స్ని ఫాలో అవుతుంది అనేది మీకు ఒక హింట్. అంటే ఈ నోటిఫికేషన్ చూసి మీకు ఒకటి అర్థం అవ్వాలి, గవర్నమెంట్ ఫాలో అవుతుంది జాబ్ క్యాలెండర్ని అని. మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంది, మన హోమ్ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ అని ఆగస్టు 15 అని ఉందన్నమాట. ఆగస్టు 15వ తేదీ ఉంది. కాబట్టి మీరేం చేయాలి అంటే, మీకు ఆల్రెడీ ఒక హింట్ వచ్చింది గవర్నమెంట్ నుంచి, మేము జాబ్ క్యాలెండర్ని ఫాలో అవుతున్నామని. మీరు అందుకని మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అని అది ఇది అని చెప్పి మీరు డిలే అవుతుంది అది ఇది అని మీ మైండ్ సెట్లో ఉంది. డిలే అయితే ఎంత అవ్వచ్చు, మహా అయితే 1 month లేదా 2 months అవ్వచ్చేమో. వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక ఈ గవర్నమెంట్ ఉంటే అంత ఫాస్ట్గా తెలుసు. ఎందుకంటే 2018లో నేను కానిస్టేబుల్గా అచీవ్ అయినప్పుడు ఇదే గవర్నమెంట్లో రాసింది. నవంబర్ ఆ టైంలో నోటిఫికేషన్ వస్తే అక్టోబర్ ఎండ్ ఆ టైంలో మేము మార్చి 17వ తేదీ ఫైనల్ రాసాం. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఎస్ఐ అయితే సేమ్ అప్పుడే నోటిఫికేషన్ వచ్చింది, ఫిబ్రవరిలో ఫైనల్స్ రాసేసారు. అస్సలకి టైం లేదు. ఈరోజు మీకు కానీ నోటిఫికేషను ఇమీడియట్గా రిలీజ్ అయిపోయి ఒక 6 monthsలో కంప్లీట్ అయిపోతే ఎంతమంది మీలో జాబ్ అచీవ్గా అవుతారో లేదో ఒకసారి ఆలోచించుకోండి. నేను మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి ఎప్పుడు ఒక మాట చెప్తా ఉన్నాను, 2026 ఎండ్ నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎన్ని వీడియోలు అయినా చూడండి, లాస్ట్ ఓల్డ్ వీడియోస్, ప్రతి వీడియోలో నేను చెప్పిన మాట ఒకటే, 2026లో ఎండ్లో నోటిఫికేషన్ ఉంది ఏపీలో అని. కాబట్టి 4 ఏళ్ళు 2023 నుంచి ఇప్పటికంటే 2022 లాస్ట్ నోటిఫికేషన్, ఇప్పటికి దాదాపు ఒక 4 years అయింది. మీలో ఎంతమంది ఇప్పటికి సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు? ఇంత టైం ఇచ్చినా కానీ ఇంకా మీరు సిలబస్ వెయిట్ చేయకుండా ఇంకా నోటిఫికేషన్స్ అంటే, జాబ్ కొట్టేవాడు ఇప్పుడు ఆల్రెడీ మోడల్ టెస్టులు రాస్తూ ఉంటాడు, వాడు జాబ్ అచీవ్ అయిపోతాడు. రియాలిటీలో ఆగస్టులో నోటిఫికేషన్ వస్తుందంటే, ఇప్పుడు ఒక జాబ్ కొట్టే యాస్పిరెంట్ ఎలా ఉండాలంటే, ఈరోజు టెస్టులు రాస్తుండాలి. వాడికి 2 టెస్టుల్లో అర్థమెటిక్లో ఒక 130, జిఎస్లో ఒక 130, కానిస్టేబుల్ టెస్ట్ రాస్తుంటే 130, 140 రావాలి. ఒకసారి లాస్ట్ నోటిఫికేషన్లో జాబ్ అచీవ్ అయిన వాళ్ళని చూడండి, అడగండి ఎంత కాంపిటీషన్ ఉంది అనండి. శ్రీకాకుళం, విజయనగరంలో అయితే 151 ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్. మీరు రియాలిటీలో బతకండి. ఈ ఫేక్ మోటివేషన్లు నేను చెప్పొచ్చు మీకు అన్నీ, ట్రై చేయండి జాబ్ వస్తుంది, ఏదైనా చేయండి జాబ్ వస్తుంది, అవన్నీ చెప్తే ఏముంది, నీ లైఫ్ నాశనం అవుద్ది. ఆ చెత్త గైడెన్స్ ఇచ్చినందుకు నాకు అది ఎఫెక్ట్ అవుతుంది, నాకు అలా ఇష్టం లేదు. అందుకని ఈ రోజు నుంచి అయినా టైం వేస్ట్ చేయకుండా చదవండి. ఆగస్ట్ అంటే ఇప్పటికి జూన్, జూలై, ఆగస్ట్ 3 నెలలు ఉంది. తర్వాత నోటిఫికేషన్ వచ్చేలాక అది కంప్లీట్ అవ్వడానికి ఒక 6 months పడుతుంది. అంటే 9 నెలలు. ఒక ఎస్ఐ కానిస్టేబుల్ పర్ఫెక్ట్గా కొట్టడానికి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి రోజుకి 6 గంటల నుంచి 8 గంటలు డెడికేటెడ్గా ఇంకేది ఉండకూడదు, చదివితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు నుంచి మాత్రం మీరు వేస్ట్ చేయొద్దు. మీకు ఒక క్లారిటీ వచ్చేసింది కదా, ఇప్పుడు ఆగస్ట్ 15 నోటిఫికేషన్ వస్తుందా లేదా అని మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. గవర్నమెంట్ మాత్రం తగ్గదు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే మిస్టేక్స్ చేసి ఓడిపోయిందో, ఈ గవర్నమెంట్ ఆ మిస్టేక్స్ చేయకూడదు, మనం నెక్స్ట్ మళ్ళీ అధికారం దక్కించుకోవాలి అనే మైండ్ సెట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 2 ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్, ఇటు సైడ్ నారా లోకేష్. వీళ్ళిద్దరు యంగ్ లీడర్సే కాబట్టి నెక్స్ట్ మనం ఎట్టైనా ప్రభుత్వం తెచ్చుకోవాలి, మంచి చేయాలి అని చెప్పి వీళ్ళు తగ్గరనమాట. కాబట్టి అదొక మైండ్ సెట్ పెట్టుకోండి. ఇక్కడ రాజకీయాలు అవి చెప్పట్లేదు, నేను ఒక రియాలిటీ చెప్తున్నాను. మనం ఆ ప్రభుత్వం చేసిన మిస్టేక్స్ చేయకూడదు, ఈసారి త్వరగా ఇచ్చేయాలనే మైండ్ సెట్తో వీళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఇంకో నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేస్తే ప్రజలంతా మర్చిపోతారు. మళ్ళీ ఎలక్షన్స్ ముందు కూడా ఒక మంచి నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళకి హైలైట్ అవుద్ది అనమాట ప్రభుత్వం. అందుకని లాస్ట్ టైము ఇలానే జరిగింది, ఈసారి కూడా అలానే జరగద్ది. మీరు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని నీట్గా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇంక ఇప్పటి నుంచి మాత్రం టైం వేస్ట్ చేసుకోవద్దు. మీకు ఈ క్లారిటీ వచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈవెంట్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలన్నా అంటారు. ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలంటే, జస్ట్ మీ బాడీ ఫిట్నెస్లో పెట్టుకోండి అనమాట. ఫిట్నెస్ అంటే 6 ప్యాక్లు అవి కాదు, మంచిగా పొట్ట లేకుండా కొంచెం హెల్త్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే చాలు. డైలీ వాకింగ్కి వెళ్ళండి, కుదిరితే స్లో జాగింగ్ చేయండి. అంతేగాని ఇప్పటి నుంచే లాంగ్ జంపులు దూకేస్తాను, 100 చేసేస్తాను, ఇంత హడావిడి మనకొద్దు.
జస్ట్ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోండి, ఎగ్జామ్లో మంచి స్కోర్ తెచ్చుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఏపీఎస్పీ కానిస్టేబుల్ దాదాపు 3000 ఉన్నాయి. ఈసారి అన్నీ లేవు కదా. మనకుండే వేకెన్సీస్ 2900, 2700 ఎంతో ఉన్నాయి. ఎస్ఐ ఒక 400 అన్నారు. కాబట్టి ఈసారి ఏపీఎస్పీ ఎక్కువ లేవు. అందువల్ల గ్రౌండ్ మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి వేస్ట్ చేసుకోవద్దు. వన్స్ నోటిఫికేషన్ వచ్చాక క్లారిటీగా మనకు తెలుస్తుంది ఏఆర్ ఎంత ఉన్నాయి, ఏపీఎస్పీ ఎంత ఉన్నాయి, సివిల్ ఎంత ఉన్నాయి. అప్పుడు నేను చెప్తాను ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు నాకేంది మీరు చేయాల్సింది, ప్రతి ఒక్కరూ బాగా చదవాలి. చదివి మంచిగా సిలబస్లు కంప్లీట్ చేసేసుకోండి. నోటిఫికేషన్ వచ్చే లోపల ఒక 50-60% అయినా సిలబస్ కంప్లీట్ అయ్యి ఉండాలి, ఇప్పుడు నుంచి అయినా బిగినర్స్ అయినా. కాబట్టి ఇలా చేసుకోండి. తరువాత పోలీస్ వేకెన్సీస్ ఎన్ని చూసుకున్నా ఏపీలో 2700 ఉన్నాయి. కానీ మీ అందరికీ జాబ్ రావాలి. ఇప్పుడు నాకున్న సబ్స్క్రైబర్స్ కానీ మన ఏపీలో కానీ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు మన పోలీస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు. మీకు ఎవ్వరు ఇవ్వని గైడెన్స్, ఒక్క ఎస్ఐ కానిస్టేబుల్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు 6-7 ఎగ్జామ్స్ క్రాక్ చేయొచ్చు. అది ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఏఎల్పీ, ఎస్ఎస్సి జీడి, దాని తర్వాత ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఇలా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. కొంచెం దీనికే సిలబస్ ఉంటాయి. కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ చదవడం, కొంచెం ప్యూర్ మ్యాథ్స్ ఎక్కువ చదవడం, కొంచెం జనరల్ సైన్స్ ఎక్కువ చదవడం చేస్తే ఆ జాబ్స్ కూడా అచీవ్ అవుతారనమాట. ఇవన్నీ ఎలా అచీవ్ అవ్వాలి, అలాంటి గైడెన్స్ కూడా నేను దాని మీద వర్క్ చేస్తున్నాను. మీకు అవన్నీ ఆలోచించి ఈ సిలబస్ని కొంచెం అవి కవర్ చేసుకుంటే ఒకవేళ ఆ నోటిఫికేషన్స్ వస్తే అవి అచీవ్ అవుతారు. ఇప్పుడు ఆర్ఆర్బీ ఏఎల్పీ దాదాపు 11,000 వేకెన్సీస్ పడి ఉన్నాయి. మీకు ఎంతమందికి తెలుసు, అసలు చూస్తున్నారా? ఒక ఎగ్జామ్ ఒకప్పుడు చెప్పేవాళ్ళు ఏమని, నీకు ఆ చెట్టు మీద ఏం కనిపిస్తుంది అంటే నాకు కన్ను మాత్రం కనిపిస్తుంది, నేను బాణంతో దాని మీద గురి పెడతానని. కానీ ఇప్పుడు రియాలిటీలో అట్లేదు. ఒక బాణం ఒకదాని మీద వేస్తే అవ్వదు. అంటే నేను చెప్పేది వేరు సిలబస్లో 2 ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వకూడదు. ఏదైతే నువ్వు ప్రిపేర్ అవుతావో సేమ్ సిలబస్తో కొంచెం ఒక 10%, 20%, 30% ఎక్స్ట్రా ఉన్నా ఇంకో ఎగ్జామ్ ఏదైనా చూసుకొని దాన్ని ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఆ మైండ్ సెట్తో ఉంటే మీరందరూ జాబ్లు అచీవ్ చేస్తారు. మీకు తెలియపోయినా నా వర్క్గా నేను తీసుకొని నేను రీసెర్చ్ చేసి మీకు మంచి ఇన్ఫర్మేషను ఇస్తాను. అదొకటి చూద్దాం. మీ అందరికి మంచి గైడెన్స్ ఇచ్చి, ఎందుకంటే వేకెన్సీస్ ఉండేది ఒక 3000 ఉంటాయి. ఎస్ఐ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎన్ని చూస్తే మీ అందరూ ఈ ఇయర్లో జాబ్ కొట్టుకొని బయటకు వెళ్ళాలి అంటే మనకు ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉంది, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉంది, ఆర్ఆర్బీ ఏఎల్పీ ఉంది, ఎస్ఎస్సి జీడీ ఉంది, స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్. ఒకవేళ ఇటు 1-2 మార్క్స్ మిస్ అయినా మీరు నిరుద్యోగిగా మిగిలిపోకూడదు అనమాట. ఏదో ఒక జాబ్ తెచ్చుకొని మీ అందరు లైఫ్ సెట్ అవ్వాలి. కాబట్టి నేను దాని మీద వర్క్ చేసి మీకు మంచి గైడెన్స్ తీసుకొస్తాను. దాని గురించి నెక్స్ట్ వీడియోస్ కూడా ఉంటాయి. అది ఇంకా నేను ఆ యాప్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఆల్రెడీ మన కోర్సెస్ అన్నీ ఉన్నాయి. అన్నీ ద బెస్ట్ కోర్సు, మీ ప్రిపరేషన్లో యూస్ఫుల్ అయ్యే కోర్సే. ఆల్రెడీ ఆఫర్సే ఉన్నాయి. ఆఫర్స్ అంటే అందరు పెట్టిన రేట్స్లో కన్నా మనం చాలా 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 తక్కువ. ఇంకా దానికి ఆఫర్స్ కూడా అవసరం లేదు. అయినా కానీ ఇంకా ఏముంది, పోయేదేముంది, వీళ్ళకి ఇంకా హెల్ప్ చేయాలని నిన్న ఉమెన్స్ 100 అని చెప్పి ఉన్న తగ్గించిన రేటుల్లోనే ఇంకో 100 రూపీస్ తగ్గించాను. ఈరోజు తర్వాత మెన్ 100 అని చెప్పి ఒక ఆఫర్ పెట్టి ఉన్న కోర్సులో ప్రతి కోర్సులో ఇంకో 100 తగ్గించాను అనమాట. కాబట్టి మీరు ఇవన్నీ చూసి ఆఫర్స్ యూజ్ చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మనందరి లక్ష్యం ఒక్కటే అనమాట, ఏంటంటే మీ అందరికి మంచిగా జాబులు రావాలి. మీలో కొంతమంది యంగ్ పీపుల్ ఉంటారు, ఉడుకు రక్తం ఉంటుంది, మీలో కొట్టాలని ఎక్కసి ఉంటుంది. కాకపోతే మీకు కావాల్సిన రైట్ గైడెన్స్. మీరు ఏ ఆన్లైన్ కోచింగ్ అయినా తీసుకోండి, లేకపోతే ఏ ఆన్లైన్లో అయినా టెస్ట్ సిరీస్ రాయండి. నాది రాస్తేనే అని కాదు, ఏదైనా రాయండి, ఎక్కడైనా రాయండి. అల్టిమేట్గా మీ అందరికి జాబ్ రావాలి. జాబ్ వస్తే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేది కొంచెం మారుతాయి. దాని తర్వాత నీ బిహేవియర్ని బట్టి ఇంకా మారద్దు అనమాట. కాబట్టి మీ అందరికీ జాబ్ రావడం ముఖ్యం. నాకున్న వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్తో మీ అందరికీ మంచి విషయాలే షేర్ చేస్తాను. తర్వాత మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి నిన్న కూడా ఏం చేశాను, టెలిగ్రామ్లో ఒక 2 అవర్స్, 1 అవర్ ఉమెన్ కోసం ఇంటరాక్షన్ అయ్యాను, 1 అవర్ అందరి కోసం ఇంటరాక్షన్ అయ్యాను. ఇంకా ఫ్యూచర్లో దేవుడి దయ వల్ల అన్నీ కుదిరితే యూట్యూబ్లోనే లైవ్ వచ్చి ప్రతి వీక్ మీతో ఇంటరాక్ట్ అయ్యి అన్నీ చేస్తాను అనమాట. కాకపోతే మీరు కూడా మంచి మెచ్యూర్గా బిహేవ్ చేయాలి. నోటిఫికేషన్ ఎప్పుడన్నా ఏజ్ గురించి వాటి గురించి కాకుండా సబ్జెక్ట్ ప్రిపరేషన్ విధంగా మాట్లాడుకోవడం, వీక్లీ టెస్ట్ కోర్స్ గురించి మాట్లాడుకోవడం, సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవడం, ఇలాంటివి చేస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. మీ అందరికీ ఎప్పుడు గైడెన్స్ మంచిగా ఇవ్వాలి, మీ అందరు జాబ్లు అచీవ్ అవ్వాలనేదే నా గోల్ అనమాట. ఎందుకంటే నేను ఈరోజు రైట్ గైడెన్స్ ఇచ్చి మీలో ఒక్కరు జాబ్ అచీవ్ అయినా రేపొద్దున మీరు ఇంకా చాలామందికి హెల్ప్ చేస్తారు. ఇంకా చాలామంది మన ఆంధ్రప్రదేశ్ బెటర్ అవుద్ది. ఫస్ట్ మనం బెటర్ అయితే మన ఫ్యామిలీ బెటర్ అవుద్ది. మన ఫ్యామిలీ బెటర్ అయితే మన స్టేట్ బెటర్ అవుద్ది. స్టేట్ బెటర్ అయితే ఇండియా బెటర్ అవుద్ది. అలా ఓవరాల్గా మనం నెంబర్ 1 అవ్వాలి. అదే నా లక్ష్యము. మీరందరూ మంచిగా చదవండి. ఈరోజు ఇలా వ్లాగ్ చేయడం మీకు నచ్చిందో లేదో అది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ విపరీతమైన గాలి వస్తుందన్నమాట. ఆ గాలికి మన కెమెరాలు ఏ పెట్టినా అస్సలకి అనేది నిలవట్లేదు ఎక్కడ. అందుకే ఈరోజు ఈ వ్లాగ్లో ఇలా షూట్ చేయాలని చెప్పి చేశాను. ఇది కూడా కొత్తగా ఉంటుందని.
మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడైనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నోటిఫికేషన్ వస్తే రాదనేది కాకుండా మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నామంటే ఈ నోటిఫికేషన్ కాకపోతే ఇంకా అదర్ నోటిఫికేషన్స్ కూడా సేమ్ సిలబస్తో ఉన్నాయి. మీరు చాలా అచీవ్ చేస్తారు. ఈరోజు గవర్నమెంట్ జాబ్లో చూడండి, ఒక ఎస్ఐ కొట్టిన వాళ్ళు ఆర్పిఎఫ్ ఎస్ఐ కొట్టుంటారు, లేకపోతే ఎస్ఎస్సి సీజీఎల్ అన్నీ ఒకే పర్సన్ ఎందుకు కొడతాడు? ఎందుకంటే సేమ్ సిలబస్ ఎలా లింక్ చేసుకోవాలి, ఏం చదవాలి, ఏం చదవకూడదని ఒక మంచి ఐడియా ఉంటుంది. అలాంటి గైడెన్స్ నేను మీకు ఇస్తాను. మంచిగా ప్రిపేర్ అవ్వండి. స్టాండర్డ్ బుక్స్ వీడియో ఆల్రెడీ మన న్యాచురల్లోనే ఉంది, అదొకసారి చెక్ చేయండి. ఏజెస్ గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది చెక్ చేయండి. అల్టిమేట్గా గవర్నమెంట్ డెసిషనే ఫైనల్ అనమాట ఏజ్ విషయంలో. కాబట్టి అందరూ టేక్ కేర్, బాగా చదువుకోండి. द बेस्ट। भी हमारा आंध्रा में सब आदमी पुलिस एसआई गवर्नमेंट जॉब्स को प्रिपेयर कर रहे। सब आदमी को ऑल द बेस्ट बोलो, जोर से बोलो ऑल द बेस्ट। आप क्या पढ़ रहे? हम ऑल सब्जेक्ट पढ़ते हैं अभी। ऑल सब्जेक्ट्स कौन सा क्लास पढ़ रहे हैं अभी? 7। ओके, हमारा आदमी को वंस अगेन ऑल द बेस्ट बोलो। ऑल द बेस्ट। सब आदमी को जॉब आना है करके बोलो, सब आदमी को जॉब आना है करके बोलो। समझा ना? ठीक है, आप भी अच्छे से पढ़ो, टेक केयर। वीडियो बनाया, ठीक है।